ఈరోజు మేము చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. ఈరోజు అక్కడికే బయలుదేరుతున్నాం. ఎందుకంటే గ్రేట్ రాయలసీమలో ఉన్న రైతులు వారి యొక్క గుండె చప్పుడు ఈరోజు ఎలా ఉంటుందని వినిపించడం జరుగుతుంది. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాయలసీమలో ఉన్న రైతుల యొక్క భవిష్యత్తును ఈరోజు ఈ ప్రభుత్వం ఉరిదీస్తుంది. వీటిని వాళ్ళ ఆవేదన అలాగే వాళ్ళ హెచ్చరిక ఎలా ఉంటుందో ఈరోజు ఈ సభ ద్వారా వాళ్ళకు తెలుస్తుందని తెలియజేస్తున్నాం. సస్యశ్యామలమైన రాయలసీమను ఎంతో గొప్ప అయిన రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రశ్నార్థకంగా మార్చిన ఈ కూటమి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు నిజంగా రాయలసీమ వాసినేనా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఈరోజు నెల్లూరు కానీ చిత్తూరు అలాగే అనంతపురం ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడికి ఈరోజు పోతిరెడ్డిపాడుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ గుండె ఆవేదన ఎలాంటిదో వాళ్ళ కోసం ఈరోజు మా గొంతుగా కూడా నిలిచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే ఈరోజు చెప్తూనే రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడుకు తీసుకొచ్చి మంచి కార్యక్రమం చేపట్టారు. అదే అడుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు నడిచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయాలి. అదేవిధంగా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పారో చెప్పిన వెంటనే మేము చెప్పాము కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాయని స్వయంగా అసెంబ్లీ సాక్షిగానే అక్కడ సీఎం గారు చెప్పడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అంత గౌరవం ఏంటి? ఆ మాటకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏంది? వాళ్ళ కోసం మన రాయలసీమ ఉన్న రైతులను పణంగా పెడతారా అని నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. ఈరోజు అనేక సార్లు చెప్పుకుంటారు కదా, ఈరోజు చెప్తూనే ఉన్నారు ఈ రాయలసీమ వాసిని అని చెప్తూనే ఉంటారు. రాయలసీమ నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. రాయలసీమ గడ్డ మీద పుట్టారు, రాయలసీమ నీళ్లు తాగారు, రాయలసీమ ఫుడ్ తిన్నారు, సో రాయలసీమ వాసిగా నివసిస్తున్నారు. అలాంటప్పుడు రాయలసీమకు మోసం చేయాల్సిన అవసరం ఏంటి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పులివెందులకు 50 మెడికల్ సీట్లు వస్తే మాకు వద్దని ఎన్ఎంసీకి విత్డ్రా చేసుకుంటారు. ఇది రాయలసీమ గడ్డకు చేసిన మోసం కాదా? అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనకు కర్నూలు జిల్లాకు కోర్టు వచ్చింది. హైకోర్టు ఒక 4 కంప్యూటర్స్కే పరిమితం అవుతుంది. ఇక్కడ కోర్టు అవసరం లేదని చెప్పడం రాయలసీమ గడ్డకు చేసిన మోసం కాదా? అదే ఇంకా చూసుకుంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల 22 టీఎంసీలు వాటర్ మాత్రమే వస్తుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నారు. నిజంగా అడుగుతున్నా, ఇది రాయలసీమకు చేసిన ద్రోహం కాదా? రాయలసీమ గడ్డకు చేసిన ద్రోహం కాదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇంకా మరి ముఖ్యంగా మన రైతులకు ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయడం అనేది నిజంగా ద్రోహమని, రాయలసీమకు చేసిన ద్రోహమని తెలియజేస్తున్నాను. నేను ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రాంతాన్ని మీరు పదవిలో ఉన్నంతసేపు ఎవరైనా ఏ ప్రాంతవాసి అయినా కూడా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి రాయలసీమ ప్రాంతవాసి కాబట్టి ఖచ్చితంగా రాయలసీమను డెవలప్ చేయాలి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రైతులు దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కువ శాతం మంది మరణించడం జరుగుతుంది. దాంట్లో కూడా రాయలసీమ నుంచే దాదాపు 85% మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దయచేసి ఈ ప్రభుత్వము ఇది దృష్టిలో పెట్టుకొని రైతులకు మంచి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు తక్షణమే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అలాంటి చేయని పక్షంలో మా కార్యాచరణ ఇంకా బలంగా ఉంటుంది. మేము ఇంకా రైతుల కోసం పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.